అందరికీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే కోడిగుడ్డు అండి. కోడిగుడ్డు, టమాటా, ఉల్లిపాయ కూర అండి. కర్రీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్. అది నేనైతే ఒక అరడజన్ గుడ్లు తీసుకున్నా. అది ఫస్ట్ నూనెలో వేయించుకున్నా. కొన్ని గుడ్లు విడిగిపోయాయండి. కోడిగుడ్లు ఈ విధంగా ఆయిల్లో వేయించుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు ఆయిల్లో వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చి ఫ్లేవర్ పోయే వరకు. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఈ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా గోల్డ్ కలర్ రావాలి. ఉల్లిపాయలు వేగాయండి బ్రౌన్ కలర్లో లైట్గా. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. రోటిలో నూరింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. కొంచెం ఇది కలిసిపోయేదాకా వేయించాలి. వేసానండి, వేగాయి చూసారా. దానిలో టమాటాలు కూడా వేసాను. టమాటాలు వేసుకోవాలి దీంట్లో. టమాటాలు వేగిన టమాటాలు కొంచెం మగ్గేదాకా సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ వేయాలండి. కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మగ్గిపోవాలి. మూత పెట్టేస్తే మగ్గిపోద్ది. ఒక 5 నిమిషాల్లో మగ్గిపోద్ది. టమాటా దగ్గరికి అయిపోయిందండి. దీనిలో కొంచెం కారం, 2 స్పూన్లు కారం వేసాను. మనం ఎంత తింటే అంత. కొంచెం కారం ఎక్కువ పట్టిద్ది, అయినా సరే చూసుకొని మనం ఎంత తింటే అంత వేయాలి కారం. ఇంకా కొంచెం దగ్గర కావాలి. టమాటా ముక్కలు కూడా దగ్గరికి అయిందండి. కొంచెం వాటర్ వేసి, ఒక గిన్నెడు వాటర్ వేసి ఉడకనియాలి. కొంచెం ఉడకాలండి. ఇది కొంచెం దగ్గరగా అయితే అయిపోయిందండి. నేను ఈ ఆయిల్లో వేయించిన కోడిగుడ్లు వేసాను దీంట్లో. ఇంకా కొంచెం దగ్గరగా అవ్వాలి. స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. ఇంకంతకుమించి నేనేమి ఇలా మసాలాలు అయితే ఏమీ వాడలేదు. ఒక ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ విధంగా చాలామందికి ఇష్టం ఉంటుంది. మాకైతే ఈ విధంగానే ఇష్టం. అందరికీ తెలిసిందే. దీనిలో కొంచెం దగ్గరకు అవ్వాలండి. దగ్గరగా అయిపోయిందండి కర్రీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూర. రెడీ అయిపోయిందండి. కోడిగుడ్డు, ఉల్లిపాయ, టమాటా గ్రేవీగా, స్పైసీగా కూడా ఉంది. కొంచెం కారం ఎక్కువే వేసాను నేను. మాకు సరిపడా కొంచెం కారం ఎక్కువే తింటాం. కూర అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీకు ఎలా ఇష్టమో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ.